హాయ్ ఫ్రెండ్స్, దిస్ బాలాజీ అనాలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ ఫైన్. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే మీరు చూసే ఉంటారు. అదనమాట కథ. ఈరోజు అయితే నేను డ్రైవింగ్ లైసెన్స్ గురించి అండ్ ఆర్సీ గురించి అయితే ఒక డీటెయిల్గా చెప్పేస్తాను. మీకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. లెంతీ వీడియో ఉండదు, షార్ట్ వీడియోనే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నచ్చితే లైక్ కొట్టండి, సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మామ, రీసెంట్గా అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఎవరు కాంటాక్ట్ అయ్యారు నన్ను. అన్న ఇట్లా 1.5 year అవుతుందన్న లైసెన్స్ నేను అప్లై చేశాను, నాకు వచ్చింది, బట్ కార్డ్ ఇంటికి రాలేదని చెప్పారు. యాక్చువల్గా నాకు కూడా 2021లో అనుకుంటా అప్పుడు పెట్టా నేను. 2024 వచ్చింది నాకైతే కార్డ్ ఇంటికి. నేను రీఅప్లై చేద్దాం అనుకున్నా ఛాన్సార్లు. 2021 నుంచి 1 year అయిపోయింది, కార్డ్ రాలేదు. 2 years అయిపోయింది, కార్డ్ రాలేదు. 3 years అయిపోయింది, కార్డ్ రాలేదు. లాస్ట్కి వదిలేసిన ఇంకా అదే వస్తుందని. కనుక్కుంటే నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు కార్డ్స్ మన గవర్నమెంట్ ఇష్యూ చేయడం ఆపేసింది అనమాట. అంతకుముందు కార్డ్స్ ఎలా తీసుకుంటుంది అంటే 225 రూపీస్ అంత తీసుకుంటుంది, ఛార్జ్ చేస్తుంది మనకి. కార్డ్ ఇస్తారు, కార్డ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటికి పోస్ట్ వస్తుంది. 2023 ఐ థింక్ సో సెప్టెంబర్ అనుకుంటా, 2023 సెప్టెంబర్ నుంచి కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం ఆపేసింది. మన దగ్గర మనీ తీసుకోవట్లేదు, కార్డులు ఇవ్వట్లేదు. ఇప్పుడంతా సాఫ్ట్ కాపీసే. పరివాహన్, డిగి లాకరీ ఉంటాయి కదా, వీటిలో చూసుకోవటమే మనం. ఇదే బెస్ట్ నన్ను అడిగితే. ఫిజికల్ కార్డ్స్ మనం ఎప్పుడు క్యారీ చేయడం కష్టం మనకి ఎప్పుడైనా. నాకు కూడా రీసెంట్గా వచ్చింది 2024లో. ఆఫ్టర్ 3 years వచ్చింది నా కార్డు, లైసెన్స్ వచ్చింది 3 yearsకి. ఈ రోజు నేను సాఫ్ట్ కాపీ పెట్టుకొని నడిపించా. సో మీరు కూడా చాలా మంది రీఅప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోకండి. ఎప్పుడే 2023 సెప్టెంబర్కి బిఫోర్ అప్లై చేసిన వాళ్ళకైతే కార్డు వస్తుంది పక్క. ఇప్పుడు ఈ మధ్యనే ఇష్యూ చేస్తున్నారు, ఆపేశారు మొన్నటిదాకా. ఇప్పుడు కార్డు కూడా చేంజ్ అవుతున్నాయి, కొత్త కార్డులు ప్రింట్ అవ్వాలని చెప్పేసి 1 year 1.5 year ఆపేశారు కార్డులు. యాక్చువల్గా ప్రింటింగ్ అది కరోనా టైంలో. ఇప్పుడు వచ్చే కార్డులు కూడా ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ అని వస్తుంది అనమాట. మొత్తం కింద ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ అనమాట. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, అట్లా. ఇదిగోండి ఇట్లా ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది ఆంధ్రప్రదేశ్ అని. ఏ స్టేట్కి ఆ స్టేట్ కింద ఇక్కడ వస్తుంది. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇవి 2-wheeler 4-wheeler అని. ఈ డాట్స్ చాలామంది తెలియదు అనుకుంటూ ఉంటారు. అది ఇక్కడ చూడండి, నాది ఇష్యూ డేట్ ఎప్పుడు వచ్చింది, 2021 ఉంది. 26/11/2021 ఇది ఇష్యూడ్. నాకు వచ్చింది అయితే మొన్న వచ్చింది, 2 months బ్యాక్ వచ్చింది. అది ఇది వచ్చేసరికి ఇంకా నేను ఒకటి సాఫ్ట్ కాపీ తీపిచ్చి పెట్టా. యాక్చువల్గా ఇది నేను వచ్చిన ప్రింట్లో లేను, మా అక్క తీపిచ్చి పెట్టింది. అండ్ దిస్ ఈస్ అవర్ ఆర్సీ, బైక్ ఆర్సీ. ఆ బండి నాది, నాకు ప్రూఫ్ ఇది ఒకటే. ఇక్కడ చూసారా సింగిల్ డాట్, ఇది 2-wheelerకి సంబంధించింది. ఇట్లా గ్రీన్ వస్తే 4-wheelerకి కూడా అని అనమాట. ఇది మన బైక్కి, దాని మన నెంబరు, అడ్రస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి చాసిస్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. మన బండి వెయిట్ ఎంత, ఏ కలరు, రిమ్ కలర్ కూడా ఉంటుంది దీంట్లో ఆఖరికి. ప్రతిది అట్లా ఉంటుంది అన్నమాట. పెట్రోల్లా, డీజిల్లా, మొత్తం ఎవ్రీథింగ్ బండి గురించి. అదనమాట మ్యాటరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.